ఈరోజు తేదీ వచ్చేసి మనం ఫిబ్రవరి 13వ తారీఖున ఈ వీడియో అనేది తీస్తా ఉన్నా అండి. ఒక్కసారి ఈ తోట కూడా చూడొచ్చు. ఈరోజు తేదీ వచ్చేసి ఫిబ్రవరి 13వ తారీఖు 4:34 ఈ వీడియోని తీస్తా ఉన్నా. ముందటకు వచ్చేసి ఈ విత్తనం వచ్చేసి శ్రీనాథ్ సీడ్స్ వారి శివ 333 అనే వెరైటీ అండి. మీకు మొదటగా పైన నల్లి సమస్య ఉందా లేదా అది ఒక్కసారి క్లారిటీ అయితే తీసుకోండి అనమాట. పూతలో పురుగు సమస్య ఉందా లేదా ఒక్కసారి చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకి పై వరకు ఈ విధంగా ఇప్పటి వరకు మనకి తోట అనేది చెక్కు చెదరకుండా చాలా నీట్గా అయితే ఉంది. ఒక్కసారి ఈ చెట్టు చూస్తూ ఉన్నాం కదా, ఈ చెట్టు క్రాప్ చూడండి ఒక్కసారి. దగ్గర గనుపు ఎంత దగ్గర గనుపు ఉందో చూడొచ్చు. దాంతోపాటు ఒక్కసారి ఈ కాయ అదేవిధంగా సైజు చూడండి. ఇది ఒకటే చెట్టు, ఈ ఒక చెట్టు కింద మరలా ఈ విధంగా బ్రాంచెస్ వచ్చాయి. ఈ విధంగా ఈ చూడండి ఒక్కసారి ఈ కాపు చూడండి. ఈ క్రాపు దాంతోపాటు ఎంత చిక్కదనం ఉందో చూడొచ్చు ఒక్కసారి. శ్రీనాథ్ సీడ్స్ వారి శివ 333 అనే వెరైటీ అన్న. ఇది ఎవరు అనేది సోమలతండ రెడ్డియాల. ఈ రైతు పేరేంటిది? బుజ్జమ్మ. ఇంటి పేరు మాలోత్ బుజ్జమ్మ గారి తోట ఇది. రైతు అక్క వచ్చేసి తోటలో కలుపు తీపిస్తూ ఉన్నారు. సో అందుకొరకు మనం వీడియోనే తీస్తూ ఉన్నాం. వాళ్ళు వీడియో తీద్దామంటే అక్క అయితే సహకరించడం లేదు. మొదటగా వచ్చేసి శివ 333 అనే వెరైటీ అండి. ఇది మేజర్గా నల్లిని సమర్థవంతంగా తట్టుకొని బొబ్బెర అదేవిధంగా నల్లిని సమర్థవంతంగా తట్టుకొని క్రాప్ అనేది ప్యూర్ తేజ రకము చిక్కటి కాపు ఉంటుందని చెప్పి నేను ఒక 5-6 వీడియోస్లలో దాంతోపాటు వేరే ఫార్మర్స్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడమే జరిగిందనమాట. ఈ క్రాపు చూడండి ఎంత చిక్కదనం ఉందో. ఇది ప్యూర్ తేజ రకం వెరైటీ. ప్యూర్ తేజ రకాలలో ఇంత చిక్కటి కాపులో అదేవిధంగా నల్లిని సమర్థవంతంగా తట్టుకునే నూతన వంగడం శివ 333 అనే వెరైటీ అండి. ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా క్రాప్ అనేది ఉంటుంది. తోట మొత్తం ఇదే విధంగా అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే రైతుకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నల్లిని తట్టుకునే రకాలన్నీ మార్కెట్లో లేవు. కాకపోతే ఇది కొత్త వెరైటీ, నేను శాంపిల్స్ ఇచ్చానని చెప్పడం అయితే జరిగింది. సో శివ 333 అనే వెరైటీ అనేది నల్లిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దాంతోపాటు చిక్కటి కాపు అనేది వస్తూ ఉంది, జడ కాపు అనేది వస్తూ ఉంది. నల్లిని తట్టుకునే రెసిస్టెన్షియల్ పవర్ అనేది ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉందని చెప్పి నేను చాలా వీడియోస్లో మీకైతే చెప్పడం అయితే జరిగింది. ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా కాపు అనేది ఎర్ర బంగారం లెక్క మిల్లమిల్ల మెరిసిపోతూ ఉందన్నమాట. ఈ కాయలు చూడొచ్చు. ఈ కాయలు చూస్తే అసలు ఈ తోటలు ఇది ఒక కొమ్మనే అండి. ఇది ఒక కొమ్మకి పచ్చికాయలు కానీ ఈ పండుకాయలు కానీ చూడొచ్చు. ఈ విధమైన కాపు ఉంటే రైతుకు 30 క్వింటాల దిగుబడి అనేది గ్యారంటీగా వస్తుంది. నేను చెప్పడం కాదండి. ఒకవేళ మీరు ఫీల్డ్ చూస్తా అంటే నేను మీకు 100% ఫీల్డ్ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఈ వీడియోలో. మీకు ఫీల్డ్ అనేది నేను చూపెట్టడం కంటే ఇంకా మీరు లైవ్లో కనుక చూస్తే ఈ మాట నేను చెప్పడం కాదండి. వచ్చిన ప్రతి ఒక్క రైతు నోట నేను చెప్పినట్టు నల్లిని తట్టుకుంటుందా లేదా సమర్థవంతంగా నల్లిని తట్టుకుంటుందని నేను చెప్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన రైతు కూడా అదే మాట కూడా చెప్తారనమాట. ఎందుకంటే తోట అనేది అంత ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు చిక్కటి కాపు ఉందని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా. ప్యూర్ తేజ రకమైన వెరైటీ ఇది. ఈ కాపుని చూస్తే నాకు అసలు తోటలో నుండేది నాకు అసలు బయటికి వచ్చే బుద్ధి అనేది లేదనమాట. ఎందుకంటే తోట అనేది నాకు అంత బాగా నచ్చింది. నేను చూసిన ఫీల్డ్స్లలో శివ 333 అనే ఈ వెరైటీ ఇంత కాపు కాయడం ఇది నేను మొదటి ఫీల్డ్ అనమాట. నేను తిరిగిన ఫీల్డ్స్లలో నేను ఇచ్చిన డెమోలలో ఇంత చిక్కటి కాపు ఉన్న వెరైటీ నేనైతే ఎక్కడా చూడలేదు. నేనే ఫస్ట్ టైం నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇంత బాగా ఉంది ఈ విధమైన చెట్టు. అదేవిధంగా దగ్గర గనుపు ప్యూర్ తేజ రకము ఎక్సలెంట్గా అయితే ఉంది వెరైటీ. ఈ నెలలో కూడా ఈ పూత చూడండి ఏ విధంగా కనబడుతుందో. నేను గెట్టు చివరెమ్మటి నుండే వీడియో తీస్తా ఉన్నా. ఇది గెట్టు పక్కనున్న తోట చూడండి, నల్లితో ఆల్మోస్ట్ మొత్తం వాషౌట్ అయిపోయింది అనమాట. ఎంతగానం చెబుతా ఉన్నా కాబట్టి కంపల్సరీ రైతన్న ఈ కాయ చూడండి. ఈ జస్ట్ ఇది గెట్టు చివరెమ్మటి ఉన్న కాయ ఇది గెట్టు. ఈ కాపు చూడండి ఏ మాత్రం ఈ దాదాపు పండి 2 నెలలు అవుతా ఉంది. దీని మీద ఒక్క తాలు కాయ ఉంది అని చూడొచ్చు మీరు ఒక్కసారి. ఎందుకంటే వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న అడ్డమైన విషయాలు ఎన్నెన్నో చూస్తారు, అడ్డమైన వీడియోలు ఏవేవో చూస్తారు. కాకపోతే రైతన్నకు ఉపయోగపడే ఒక విత్తనాన్ని, రైతన్నకు ఉపయోగపడే ఒక మంచి మేలైన విత్తనాన్ని మీకైతే చూపెడతా ఉన్నా. ఎందుకంటే రైతులు ఈ రోజున లక్షలలో పెట్టుబడి పెట్టి మోసపోతూ ఉన్నారు. సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం లేదు. వాళ్ళ కొరకు ఒక బ్రహ్మాండమైన విత్తనాన్ని మీకైతే చూపెట్టడం అయితే జరిగింది. ఈ రకమైన కాపు, ఈ రకమైన తోట
ఈ రకమైన కాపు, ఈ రకమైన చింతకాయలు కాసినట్టు కాసినాయి. ఈ విధమైన దగ్గర గనుపు ప్యూర్ తేజ రకాలలో నేను బల్లా గుద్ది చెబుతా ఉన్నా. ప్యూర్ తేజ రకాలలో ఇంత చిక్కటి కాపు ఉన్న వెరైటీను ఇంతవరకు 50 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసే రైతు కూడా చూడలేదు. ఇది నేను గ్యారంటీకి చెబుతా ఉన్నా. ఎందుకంటే నల్లిని సమర్థవంతంగా తట్టుకుంటా ఉంది. అదేవిధంగా ఇది ప్యూర్ తేజ రకము. ఈ విధమైన కాపు కాసినప్పుడు ఏ రైతుకైనా 100% సాటిస్ఫైడ్ అవుతారు. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న ఈ విత్తనాన్ని కంపల్సరీగా వెయ్యాలి. ఎందుకంటే ఇది మళ్ళా నేను ఏదో కొంచెం బలమైన నేల అని అనుకుంటారు. ఇది ప్యూరు మనకి ఉష్క నేల అనమాట. ఒక్కసారి మీరు కింద సాయిల్ కూడా చూడొచ్చు. ఈ విధమైన కాపు ఉన్న విత్తనాన్ని అయితే నేనైతే 100% నా తెలుగు రైతులందరికీ ఒక మంచి మేలైన విత్తనాన్ని ఇచ్చానని చెప్పి నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు ఈ వెరైటీ అనేది ఒక 10 నెలల క్రితం ఒక కంపెనీ వారు నాకు డెమోలు ఇవ్వడమే జరిగింది. మనం కొంతమంది రైతులకైతే ఆ డెమో ప్యాకెట్స్ ఇచ్చాము. నేను ఒక మంచి వరాన్ని అయితే ఇచ్చానని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నా దృష్టిలో ఈ రకమైన కాపు చూసిన విత్తనాన్ని నేను ఈ సంవత్సరము రైతులకు ఇచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఈ మాట నేను చెప్పడం కాదు, తోట చూసే రైతన్న ఇక్కడ లైవ్లో కనుక వచ్చి చూసిండనుకో 100% ఇదే మాట మనం అయితే చెప్పొచ్చు అనమాట. సో ఈ విధమైన కాపు ఉన్న విత్తనాన్ని కంపల్సరీ రైతన్న అయితే సాగు చేయాలా, మంచి దిగుబడిని పొందాలని నేనైతే ఆశిస్తా ఉన్నా. కంపల్సరీ ఈ విత్తనాన్ని వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న మీరు లైవ్లో వచ్చి ఫీల్డ్ చూడండి, ఆ తర్వాతే నేను నమ్మండి అని చెప్పి మీకైతే నేనైతే సవాల్ అయితే విసురుతా ఉన్నా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి.